వాక్యాన్ని కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఈరోజు కూడా మరికొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుంటాము. అందులో మీ నడుములను కట్టుకొనండి అన్నటువంటి వాక్యాన్ని గత వారం మనం ధ్యానం చేశాము. మీ మనస్సు అనేటువంటి నడుము కట్టుకోండి అని చెప్పాడు. అలాగే సత్యము అనేటువంటి దట్టి మీ నడుమునకు కట్టుకొనండి అని దేవుని వాక్యము మరి గత వారం మనం ధ్యానం చేశాము. సో ఈ వారం కూడా మరికొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వాక్యాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనివ్వుడి. చాలు. ఇక్కడ యేసు ప్రభువారు ఆయన తన యొక్క శిష్యులతో తనను వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క జన సమూహంతో యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన వారికి ఏమని చెప్తున్నాడు అని అంటే, మీ నడుములు కట్టుకొని ఉండండి. అంటే నడుము కట్టుకొని ఉండడం అనేది ఒక మనిషి అంటే వారు వెళ్ళవలసినటువంటి సేవా పరిచర్యను గూర్చి, వాళ్ళు చేయవలసినటువంటి పనిని గూర్చి యేసు ప్రభు వారికి తెలియచేస్తున్నాడు. ఎందుకనంటే ఒక మనిషి పని చేసేటప్పుడు పనికి ముందు తన నడుము బిగించుకొని ఒక పనిని ప్రారంభిస్తాడు. ఆయన అంతేనా కాదా? అలా కాకుండా ఒక మనిషి పని ప్రారంభిస్తే మరలా ఆ పనిని పక్కన పెట్టేసి తన నడుము బిగించుకోవడానికి మరలా ఆ సమయాన్ని ఇవ్వాల్సి వస్తుంది. అంతేనా? లేదనుకోండి, ఆ నడుము సరిగా కట్టుకోకపోతే చేయవలసినటువంటి పనిని ఒక మనిషి సరిగా చేయలేడు. ఎందుకంటే పని చేసే ప్రతి మనిషికి తెలుసు, ఒక పని చేయాలనుకున్నప్పుడు వారి నడుమును చక్కగా బిగుతుగా బిగించుకున్న తర్వాత పని మొదలు పెడతారు. అంటే పని ఎంత బలమైనదైతే, ఎంత కష్టమైనదైతే నడుము అంత గట్టిగా బిగించుకుంటారు. చిన్న చిన్న పని కోసం ఎవరు అంత పెద్దగా నడుము బిగించాల్సిన అవసరము ఉండదు. అవునా కదా? చిన్న చిన్న పని కోసం ఎవరు నడుము బిగించుకోవాల్సిన అవసరం లేదు. కానీ చేసే పని పెద్దదైనప్పుడు, విలువైనదైనప్పుడు, చాలా ప్రాముఖ్యమైనదైనప్పుడు అప్పుడు వారి నడుము కట్టుకోవడానికి వారు చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే చేసే పనిని బట్టి. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నది అదే. నేను గత 2 వారాలు మీకు ఏం చెప్తున్నానంటే, మన మనసు అన్నటువంటి నడుము మనం కట్టుకోకపోతే, ఒక స్త్రీ నడుము వంగిపోయినదై దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ కొన్ని సంవత్సరాలు నడుము వంగిపోయినటువంటి స్థితిలోనే దేవుని వద్దకు వచ్చింది, మందిరానికి వచ్చింది. కానీ ప్రభు ఆమెను స్వస్థపరిచిన తర్వాత ఆమె చక్కగా నిలబడి ఆనందంగా ప్రభువును ఆరాధించగలిగింది. అంటే నడుము వంగిపోయినటువంటి స్థితిలో ఆమె ప్రయాణం ఎలా ఉండొచ్చు? అవునా కదా? ఆమె చక్కగా నడుస్తూ ఉన్నప్పుడు ఆమె ప్రయాణం ఆమెకు చాలా తేలిగ్గా ఉంటుంది. ఆమె చక్కగా నిలబడినప్పుడు ఏదైనా చూడాలనుకున్నా, దేన్నైనా పరిశీలించాలనుకున్నా వాళ్ళకి ఎవరికి పెద్ద ఇబ్బంది ఏమనిపించదు. ఆమె వంగిపోయినటువంటి స్థితి ఆమె యొక్క జీవితానికి ఎంతో బాధను కలుగజేస్తూ వచ్చింది. కనుక ప్రభు ఆమె అలా ఉండడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆమెను స్వస్థపరిచినాడు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులకు ఏమని చెప్తున్నాడు అని అంటే, మీ నడుములను కట్టుకొనండి. సో అవి త్వరగా వంగిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే దురాత్మలు పట్టినటువంటి ఆ దురాత్మ పట్టినప్పుడు ఆమె వంగిపోయినట్లే కొన్ని బలహీనతలు మీ మీదికి వచ్చినప్పుడు మీరు కూడా వంగిపోతారు. అవునా కదా? సో వాళ్ళు వంగిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కొన్నిసార్లు ఎవరైనా బెదిరించారనుకోండి, పారిపోతారు. అంటే పారిపోవడం అనే అర్థం ఏంటి? వాళ్ళు నడుము వంగిపోయినటువంటి అనుభవంలోనికి వచ్చినట్లు అర్థం దానికి. కొన్నిసార్లు దేవుని వాక్యమును ప్రకటించవలసి వచ్చినప్పుడు దానికి ఎంతో భారం ఉంటుంది, దాని కొరకు ఎంతో సమయాన్ని హెచ్చించవలసి వస్తుంది, ఆకలి దప్పులు కలిగి ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు చెరసాల్లో వేయబడతారు, కొన్నిసార్లు మీరు అధికారుల దగ్గరకు తీసుకొని వస్తారు, కొన్నిసార్లు మీరు అవమానించబడతారు. సో మీ నడుము కట్టుకుంటే వీటన్నిటిలో మీరు తొందరగా కృంగిపోకుండా, బలహీనులు కాకుండా, మీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మీరు కదలకుండా ఉండొచ్చు అని. ఆమేన్, హల్లెలూయా. అదే ప్రభు ఏమన్నాడు అని అంటే, ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు కూలిపోయింది,
అయితే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఎలా ఉంది? వానలు కురిసి వరదలు వచ్చి గాలి ఇసిరి ఆ ఇంటి మీద కొట్టినా అది కదల్చబడలేదు అన్నాడు. ఎందుకని? దానికి పునాది ఉంది. దానికి బండ అనేటువంటిది పునాదిగా ఉంది కాబట్టి దాని మీద ఎన్ని వర్షాలు వచ్చినా గాలి వచ్చి ఆ యొక్క ఇంటి మీద కొట్టినప్పటికీ అది కదల్చబడకపోవడానికి గల కారణం ఏంటి? దానికి పునాది ఉంది. బండ అనేటువంటి పునాది మీద అది కట్టబడింది కనుక ఎప్పుడైనా సరే ఏ శ్రమలైనా బాధలైనా శోధనలైనా ఏ వచ్చినా సరే మనల్ని కదిలించే ఏంటంటే లోకంలో మన మనస్సు మనల్ని కదిలిస్తుంది. మన మనస్సు మనల్ని ఇబ్బంది పెడుతుంది. మన మనస్సు మనం తప్పిపోవడానికి, మన మనస్సు మనం చెడు ఆలోచనలోకి వెళ్ళడానికి కారణమవుతుంది. అలాగనే మనము అబద్ధమును నమ్మినంత కాలము, అబద్ధమును మనము ప్రేమించినంత కాలము మనము కూడా వంగిపోయినటువంటి అనుభవంలోనే ఉంటాం. క్రైస్తవ జీవితం సత్యం అనేటువంటి దట్టి కట్టుకొని నిలవబడేది. ఎన్ని వానలైనా రానివ్వండి, ఎన్ని వరదలైనా రానివ్వండి, ఎంత పెద్ద గాలులైనా రానివ్వండి, సత్యం అనే దట్టి కట్టుకున్నటువంటి వ్యక్తి అతడు కదల్చబడకుండా నిత్యము నిలుసు సియోను వలె అతడు నిలబడతాడు. కారణం దానికి పునాది ఉంది. సో మనం సత్యము అనేటువంటి దానిని మనం ఎప్పటికీ మన వద్ద నుంచి మనం తొలగించుకోకూడదు. నీకు సత్యం అనేది కొంచెం లోతుగా ఉంటుంది, కొంచెం కష్టముగా ఉంటుంది, కొంత బరువుగా అనిపిస్తుంది. నీకు సత్యం అనేది నీకు అర్థము కానంత స్థితిలో ఉంటుంది. అయితే దాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకొని దాని కొరకు నీవు కొంత భారమైన, కొంత కష్టమైన సత్యం కొరకు నువ్వు కొంత సొమ్మును హెచ్చించైనా సరే దాని కొరకు నువ్వు ప్రయాసపడితే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే సాతాను మిమ్మల్ని ఏలకుండా, అపవాది బలం మీ మీద పని చేయకుండా సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? మిమ్మల్ని బలముగా నిలవబెట్టి ప్రతి విధమైనటువంటి అబద్ధమును మీ వద్ద నుంచి తొలగిపోవడానికి ఆ యొక్క సత్యం మీ చుట్టూ మీరు కట్టుకున్నటువంటి సత్యము మీకు అలాగున మిమ్మల్ని ప్రొటెక్షన్, మీకు కాపుదలగా ఉంటుంది. ఎక్కువ చివరి దినాలలో అబద్ధాన్ని, మోసాలను నమ్మి జనం మోసపోతున్నారు, నష్టపోతున్నారు. ఎక్కువగా ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అబద్ధాన్ని నమ్ముతున్నారు. ప్రజలకు కళ్ళ ముందు మంత్రాలు, తంత్రాలు, ఆ యొక్క ఈ మాయలు జరిగినట్లు అలాంటివి గారడీలు జరగాలి. మనుషులకు కళ్ళ ముందు ఏదో జరిగితే జనము ఆ జరిగిన వాటిని చూసి ఆ నమ్మేటువంటి పరిస్థితుల్లోనికి వచ్చారు. లోకము అట్లా ఉంది ఇప్పుడు. అంటే ఏదైనా ఇప్పుడు వీళ్ళకు సత్యముతోటి, వాక్యముతోటి, దేవునితోటి పని కాదు. వీళ్ళకి కావాల్సింది ఏంటి? సో అక్కడ వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నవి కదిలేవి కావాలి. అలాగనే ఐగుప్తు దేశం అంతటిని అపవాది ఆ యొక్క మాంత్రికుల చేతను, శకునగాండ్ర చేత, కాలజ్ఞానుల చేత ఐగుప్తు దేశం అంతటిని సాతాను తన యొక్క బలమైన చేతుల కింద బంధించేసింది. కానీ మోషే వెళ్ళినప్పుడు ఐగుప్తు యొక్క ఆ యొక్క దేవతల యొక్క బలము, ఐగుప్తులో ఉన్నటువంటి గారడీల యొక్క, మాంత్రికుల యొక్క ఆ విద్యలన్నీ, ఇవన్నీ దేవుని శక్తి చేత అవన్నీ తొలగిపోయినప్పుడు, అవన్నీ పతనమైపోయినప్పుడు వాళ్ళు ఏమి చేయలేకపోయినారు. అవునా కదా? ఇక మోషే చేసినవి చూడటం తప్ప వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఎందుకనంటే అక్కడ దైవ శక్తి పని చేస్తుంది. ఎక్కడైతే దేవుని శక్తి పనిచేస్తుందో అక్కడ మనం మోసం అనేది తొందరగా మనం మోసపోము. దేవుని శక్తి మన దగ్గర పనిచేస్తుంటే, మన మీద పనిచేస్తుంటే, మనలో ఉంటే దైవశక్తి, సో సాతాను మనలను త్వరగా మోసం చేయలేదు. ఎందుకంటే దైవశక్తి నిన్ను ఖచ్చితంగా కాపాడుతుంది. దేవుని శక్తి నువ్వు త్వరగా అంటే పడిపోకుండా, నువ్వు త్వరగా వెనుదిరగకుండా దైవశక్తి నిన్ను బలపరిచి ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఈ నడుము కట్టుకోవడము అన్నటువంటి విషయాన్ని యేసుప్రభు ఎందుకు చెప్తున్నాడు అని అంటే, వాళ్ళు తిరిగి ఇప్పుడు యేసుప్రభు త్వరలో వాళ్ళను పరిచర్య కొరకు, దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు వాళ్ళని ఏం చేస్తున్నాడు? వాళ్ళను ప్రత్యేకిస్తున్నాడు ఆయన. కనుక ఇప్పుడు మరలా మీరు కొంత దూరం ప్రయాణం చేసి ఇప్పుడు నేను సరిగా నిలబడలేకపోతున్నాను, నేను పరిగెత్తలేకపోతున్నాను, నేను ఇలా ఈ ప్రభు పని చేయలేకపోతున్నానని ఎవరైనా సరే వాళ్ళు జారిపోవడం కానీ, కూర్చోవడం కానీ,
వెనుదిరగడం కానీ ఇది జరగకూడదు అని అంటే ఏం చేయాలంట? నడుము కట్టుకోవాలి. అంటే ప్రభువు నీకు ఇచ్చిన పనిని నువ్వు చేయాలి అని అంటే నువ్వేం చేయాలి? నువ్వు నడుము కట్టుకోవాలి. ప్రభువు నీకు ఇచ్చిన రక్షణను నువ్వు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు నీ నడుము కట్టుకోవాలి. నువ్వు కట్టుకుంటేనే నువ్వు బలముగా ఉంటావు. ఎందుకంటే లోకంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, నిరంతరము అనేక విధములైనటువంటి ఈ యొక్క సాతాను శోధనలు లోకంలో ఉంటాయి. వీటన్నిటిని నువ్వు తట్టుకోవాలి, వీటన్నిటిని నువ్వు ఓర్చుకోవాలి, వీటన్నిటిలో నువ్వు జయం పొందాలి, ప్రభువును మహిమపరచాలి. నువ్వు అందరిలాగా సామాన్యులైనటువంటి మనుషుల్లాగా మనము తేలిగ్గా ఉంటే మనము చాలా తొందరగా మనము వెనకకు తిరిగేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, లేక మనం పడిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అందుకని లోకంలో ప్రజలు త్వరగా మోసపోతారు, తొందరగా అన్నిటిని మార్చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకేమి ఒక దాని మీద స్టాండర్డ్ ఏమి ఉండదు. లోకం అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటి వెంట పరిగెత్తుతుంది. కానీ క్రైస్తవుడు అన్నిటిని నమ్మకూడదు, అన్నిటి వెంట పరిగెత్తకూడదు. క్రైస్తవుడికంటే ఒక గురి ఉంటుంది.